సో ఆల్కహాల్ తీసుకునే ప్రతి ఒక్కరిలో లివర్ డిసీజ్ వస్తుందా? సో ఎవరిలో ఎక్కువ అవకాశం ఉంది? నార్మల్గా కనుక 100 మంది హెవీగా డ్రింక్ చేస్తే ఓన్లీ 20 మందికే లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ హెవీ డ్రింకర్స్ అంటే టూ పెగ్స్ ఏ డే మేల్స్లో, 1.5 పెగ్ పర్ డే ఇన్ ఫీమేల్స్ని ఈ హెవీ డ్రింకర్స్గా మనం అంటాము. వీళ్ళల్లో ఓన్లీ 20% మనకి లివర్ పాడే అవకాశం ఉంది. వీటితో పాటు వాళ్ళకి డయాబెటీస్ లేకపోతే వేస్ట్ సర్కంఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళకి 2.4 టైమ్స్ అధికంగా నార్మల్ కంపేర్ చేస్తే లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బీపీ కనుక ఉంటే వాళ్ళకి 1.8 టైమ్స్ నార్మల్ కంటే ఎక్కువ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ వీళ్ళకి ఈ డిసీజెస్ వల్ల లివర్లో అధికంగా కొవ్వు ఉంటుంది. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ కొవ్వుకి ఇంకొంచెం ఎక్కువ కొవ్వు యాడ్ అయ్యి మంటల్లో కనుక మనం పెట్రోల్ పోసినట్టు ఈ సెల్స్ అనేది అధికంగా బర్న్ అయిపోయి లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో ఇలాంటి వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలాగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవడం, అంతేకాకుండా వీలైనంత వరకు ఈ ఆల్కహాల్కి దూరంగా ఉండడం, క్విట్ చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదకరమైన లివర్ డిసీజెస్ రాకుండా చేసుకోవచ్చు. ఫైనల్గా అంతకుముందు అనుకున్నట్టు మోడరేషన్లో అయితే ఆల్కహాల్ మంచిది అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ మంచిది కాదు. అలాగే స్పెసిఫిక్గా ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఓవర్ వెయిట్ ఆర్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు తొందరగా లివర్ ప్రాబ్లం ఆర్ లివర్ సిరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.